నమస్తే, నేను సిరి. చావా రిలీజ్ అయితే 1 వీక్ అయింది. మరి కలెక్షన్స్ పరంగా ఈ 1 వీక్లో ఎలా ఉంది ఏంటనే దాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, చావా రిలీజ్ అయ్యి 1 వీక్ అయింది. మరి 1 వీక్లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి సార్? చావా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చల్లో ఉన్నటువంటి సినిమా, వివాదాస్పదమైనటువంటి సినిమా. అలాగే బాక్సాఫీస్ దగ్గర మిగతా అన్ని సినిమాలతో పోలిస్తే చాలా ఒక రకంగా ప్రభంజనం సృష్టిస్తున్నటువంటి సినిమా ఏదైతే ఉందో అది చావానే. చావా అంటే మనం ఇదివరకే చెప్పుకున్నాం దాని అర్థం ఏంటనేది. సింహం పిల్ల అని అర్థం. శివాజీ కుమారుడు కాబట్టి సంభాజీ, అందుకని సింహం పిల్ల అని ఆయన పిలుచుకునేవాళ్ళు అక్కడ. సో అట్లా అదే పేరుతో రాసినటువంటి నవల ఆధారంగా, శివాజీ సావంత్ అని ఆయన రాసినటువంటి నవల ఆధారంగానే ఆ సినిమాని లక్ష్మణ్ ఉటేకర్ అనే డైరెక్టర్ తెరకెక్కించాడు. ఆ క్యారెక్టర్లో సంభాజీ మహారాజ్ క్యారెక్టర్లో విక్కీ కౌశల్ ఆయన ఏదైతే ఆ పర్ఫార్మెన్స్ చూపించాడో అది ఇవాళ అశేష ప్రజానీకాన్ని ఆకర్షిస్తూ ఉంది. సో ఇప్పుడు ఒక వారం పూర్తి అయిపోయింది ఆ సినిమా రిలీజ్ అయ్యి, 2వ వారంలో కూడా అడుగుపెట్టింది. మొదటి వారం పూర్తయ్యే సమయానికి ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మార్కుని గ్రాస్ పరంగా దాటేసింది. సో అట్లా అంటే వితిన్ 1 వీక్లోనే ఒక మరాఠా వీరుడి కథ. నిజంగా చెప్పాలంటే ఆ సినిమా కలెక్షన్స్లో అత్యధిక భాగం వస్తుంది కూడా మహారాష్ట్ర రీజనే. ఆ మరాఠా వాళ్ళు ఎక్కువగా నివసించే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు ఓన్ చేసుకున్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా అంటే ఆ సినిమా మీద చాలా డిబేట్ జరుగుతూ ఉంది కదా, ఇది కూడా ఒక రకంగా దానికి విపరీతమైనటువంటి ప్రచారాన్ని కల్పిస్తూ ఉంది అనుకోవాలి. అందువల్లే ఆ సినిమాకి ఏంది, ఈ సినిమాలో ఏముంది అని చూడటం కోసం చాలామంది ఆ సినిమాకి వెళ్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. సో ఇండియాలో చూసుకున్నప్పటికీ కూడా ఇండియాలో నెట్ పరంగానే 225 కోట్లు దాటేసింది అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. అట్లా ఓవరాల్గా చూసుకుంటే 300 కోట్లని మనం చెప్పుకున్నాము. రాబోయే రోజుల్లో ఈజీగా ఇప్పుడు ఏదైతే ఒక వారం రోజుల్లో 300 అయింది కాబట్టి ఈజీగా 600-700 కోట్ల రూపాయల వరకు కూడా గ్రాస్ పరంగా సాధించే అవకాశాలు ఉన్నాయి దాని లైఫ్ టైం రన్లో అని ట్రేడ్ విశ్లేషకులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మొత్తంగా అంటే రష్మిక మందన్న ఆ సినిమాలో యేసుబాయ్ అనే పాత్ర, అంటే సంభాజీ భార్య పాత్ర ఆమె పోషించారు. సెకండ్ హాఫ్లో తీసినటువంటి సన్నివేశాలు ఎక్కువగా ఆ వివాదాస్పదం అవుతున్నాయి కూడా ఆ సెకండ్ హాఫ్లో తీసినటువంటి సన్నివేశాలే. ఔరంగజేబు ఆయనకి మధ్య జరిగినటువంటి సంభాషణలు, చివరిలో ఆయన్ని ఆ పాత్ర ముగిసిన తీరు ఏదైతే ఉందో సంభాజీది, అది బాగా వివాదాస్పదం అవుతుంది. థియేటర్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా భావోద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ పెడుతున్నటువంటి హింసలు ఏవైతే ఉన్నాయో, ఆయన తెర మీద సంభాజీ అనుభవిస్తున్నటువంటి హింసని చూసి తట్టుకోలేక జనమందరూ కూడా ఒక ఎమోషన్కి గురవుతూ ఉన్నారు. అంత హింస పడుతున్నప్పటికీ ఆయన ఏదైతే తాను నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని కట్టుబడి ఉన్నాడు అనేటువంటి ఆ ఎమోషన్ ఉంది కదా, అది విపరీతంగా వాళ్ళని కదిలిస్తుంది. అందుకని ఛత్రపతి సంభాజీ మహారాజ్కి జై అనేటువంటి నినాదాలు మహారాష్ట్ర వ్యాప్తంగా మినుముడుతున్నాయి. మొన్న బుధవారం రోజు అక్కడ శివాజీ జయంతి వచ్చింది. మహారాష్ట్ర అంతా కూడా సెలవు ఆ రోజు. సో ఆ రోజు కూడా దానికి తగ్గట్టే కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి. అంటే మంగళవారాలతో పోలిస్తే సోమవారం 24 కోట్లు, మంగళవారం 25 కోట్లు వస్తే బుధవారం రోజు 32 కోట్లు వచ్చాయి. మొదటి రోజు 33 కోట్లు. నేను చెప్తుంది నెట్ కలెక్షన్ గురించి. అంటే ఆల్మోస్ట్ మొదటి రోజు ఎంత కలెక్షన్ వచ్చిందో 6వ రోజు అంత కలెక్షన్ వచ్చింది. ఇక ఆదివారం అయితే, పోయిన ఆదివారం అయితే 49 కోట్ల నెట్ వచ్చింది. గ్రాస్ పరంగా చూసుకుంటే 52 కోట్లు ఎంత వచ్చింది. సో ఆ రేంజ్ కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. నిన్న సెలవు రోజు కాకపోయినప్పటికీ కూడా నిన్న కూడా 20 కోట్లు దాటింది. సో ఆ రేంజ్లో 203 కోట్లు 6 రోజులకైతే, 7వ రోజుకి వచ్చి 225 కోట్లు. అంటే 22 కోట్ల వరకు కూడా నిన్న కలెక్ట్ చేసిన సినిమా ఇది నెట్ కలెక్షను. సో అలా అందరినీ కూడా ఈ సినిమా లక్ష్మణ్ ఉటేకర్
అతను లొకా చుప్పి అనే సినిమాతోటి డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మరో 2 సినిమాలు చేశాడు. అన్నీ కూడా హిట్ సినిమాలే. ఇది వరుసగా 4వ హిట్. అంటే అపజయం అనేది ఎరగకుండా లక్ష్మణ్ ఉటేకర్ దూసుకుపోతున్నాడు. ఈ సినిమా ఆయన కెరీర్ని ఇంకొక మలుపు తిప్పిందని చెప్పాలి. ఈవెన్ విక్కీ కౌశల్ కూడా అతను ఎందుకో మొత్తానికి అతను ఎంచుకుంటున్నటువంటి సబ్జెక్టులు ఎక్కువగా ఆల్రెడీ జరిగినటువంటి యథార్థ ఘటనలు కానివ్వండి, లేదంటే బయోపిక్స్ కానీ చేస్తూ వస్తున్నాడు. దీనికి ముందు శ్యామ్ బహదూర్ అని చెప్పేసి అది కూడా ఒక బయోపిక్. అందులో అతను ఇమిడిపోయిన విధానం. దానికంటే ముందు సర్దార్ ఉద్ధమ్ సింగ్ అని చేశాడు. అది కూడా ఒక బయోపిక్కే. అలాగే దానికంటే ముందు ఉరి ద సర్జికల్ స్ట్రైక్, సో ఒక యథార్థ ఘటన ఆధారంగా. సో ఇప్పుడు ఇది ఉరి ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్ ఇప్పటివరకు కూడా. ఇప్పుడు ఆ ఉరిని దాటేటువంటి ప్రయత్నంలో ఇది ఉంది. అది 340-350 కోట్ల మధ్యలో వరలవడిగా అది కలెక్ట్ చేస్తే ఇది ఆల్రెడీ 318 కోట్లు సాధించేసింది. సో ఒక 2-3 రోజు 2 రోజుల్లోనూ దాన్ని దాటైపోతూ ఉంది ఊరిని కూడా. అలా విక్కీ కౌశల్ కెరీర్లో ఈ సినిమా చావా అనేది బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలవబోతుంది. పైగా ఆయన కెరీర్ కూడా ఈ సినిమా తర్వాత వేరే లీగ్లోకి అంటే టాప్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో ఆ లీగ్లోకి ఈయన అడుగుపెట్టినట్లే విక్కీ కౌశల్ కూడా అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో మేబీ కత్రినా కైఫ్ని పెళ్లి చేసుకున్న తర్వాత కొంతమంది అంటూ ఉంటారు కదా, పెళ్లి చేసుకుంటే కలిసి వచ్చిందని. అట్లా కలిసి వచ్చిందేమో మనకు తెలియదు. సో మొత్తానికి ఆయన ఇప్పుడు ఒక పీక్ స్టేజ్లో ఉన్నాడు ఆయన ఒక కెరీర్ పరంగా. అంటే మంచి సినిమాలు చేస్తూ ఉన్నాడని ఒక మంచి పేరు నటుడిగా. ఈ సినిమాలో అసలు ఆయన ప్రదర్శించినటువంటి అభినయం మాటలు వర్ణనాతీతం అని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. అంటే ఒక టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ అంటాం కదా, అలాంటి పర్ఫార్మెన్స్. అలానే ఔరంగజేబ్ క్యారెక్టర్ చేసినటువంటి అక్షయ్ ఖన్నా పర్ఫార్మెన్స్ని కూడా మనం తక్కువ చేయలేం. చాలా తక్కువ మాటలు, కళ్ళతోటే ఎక్స్ప్రెషన్స్. వినోద్ ఖన్నా మనకు తెలిసినటువంటి ఒకప్పటి స్టార్ యాక్టర్ ఆయన కొడుకు ఇతను అక్షయ్ ఖన్నా. సో తండ్రి పేరు ఆయన హీరోగా పెద్ద పేరు సంపాదించుకున్న వినోద్ ఖన్నా, ఈయన హీరోగా అంత పేరు సంపాదించుకోలేకపోయినా బట్ ఆర్టిస్ట్గా మాత్రం చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు అక్షయ్ ఖన్నా. ఈ మధ్యకాలంలో అతను అంటే సరైనటువంటి అవకాశాలు రాక మనం ఎక్కువ సినిమాలు చూడలేకపోయాం. ఇప్పుడు ఈ సినిమాలో ఔరంగజేబుగా ఆయన ప్రదర్శించినటువంటి ఆ పర్ఫార్మెన్స్ కూడా, కళ్ళతో అతను చూపించినటువంటి ఆ క్రూరత్వం, ప్రత్యేకించి క్లైమాక్స్లో అది విమర్శకులందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. వీళ్ళైతే జనం అయితే తిట్టుకుంటున్నారు, అది వేరే విషయం. ఎంత తిట్టుకుంటున్నారంటే అంత బాగా పర్ఫార్మ్ చేశాడు. రష్మిక ఆ క్యారెక్టర్లో, యేసుబాయ్ క్యారెక్టర్లో చాలా బాగా రాణించింది. కాకపోతే ఆమెకి ఇంకా స్క్రీన్ ప్రెజెన్స్ అంటే స్క్రీన్ టైం ఇంకా ఎక్కువ ఉన్నట్టయితే బాగుండేది, కొంచెం తగ్గించినట్టుగా అనిపిస్తుందని చాలామంది ఫీల్ అవుతూ ఉన్నారు. బట్ అయినప్పటికీ కూడా ఆమె కూడా మనకు తెలుసు రష్మిక ఇవాళ నేషనల్ లెవెల్లో ఎలా అంటే బ్లాక్ బస్టర్ సినిమాల హీరోయిన్గా ఆమె కూడా చాలా పెద్ద పేరు సంపాదించుకున్నారు. మరి రాబోయే రోజుల్లో ఆమె ఎంచుకుంటున్నటువంటి ప్రాజెక్ట్ కూడా అలాగే అనిపిస్తూ ఉన్నాయి. సో ఇంకా అంటే హీరోయిన్లో చెప్పాలంటే సూపర్ స్టార్ కాబోతుంది అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఏదేమైనా చావా అనేది ఒక అందరి సమష్టి కృషి ఫలితమే ఈరోజు అంత పెద్ద విజయం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.